కబ్జాకోరుల గుండెల్లో హైడ్రా రైళ్లు పరిగెత్తిస్తుందా? ది గ్రేటెస్ట్ రిఫార్మ్ గా దూసుకుపోతుందా? చెరువులు, నాలాలు, ప్రభుత్వ భూములను మింగేసిన బడాబాబుల భరతం పడుతున్న హైడ్రాను కొన్ని శక్తులు కట్టడి చేస్తున్నాయా? కబ్జాకోరులు సరికొత్త కుట్రలకు తెరతీశారా? తప్పుడు డాక్యుమెంట్లతో కోర్టులను తప్పిదోవ పట్టించి కంటెంప్ట్ ఆఫ్ కోర్టు పేరుతో హైడ్రా కమిషనర్ ను టార్గెట్ చేయటాన్ని ప్రభుత్వం అత్యంత సీరియస్ గా తీసుకుందా? బీఆర్ఎస్ నేతలు, భూ బకాసురులు ఎన్ని కుట్రలు చేసినా చెరువుల పరిరక్షణలో వెనక్కి తగ్గేదే లేదంటూ సర్కార్ ఖరాఖండిగా తేల్చి చెప్పాలని చూస్తుందా? ఆక్రమించుకున్నది పేదోడా పెద్దోడా అని కాదు, భూమి ప్రభుత్వానిదా కాదా అన్నదే హైడ్రా లెక్క. అయితే అసలు బతుకమ్మ కుంట పేరుతో కేసీఆర్ పై పూల వర్షం కురిపించిన ఆ బీఆర్ఎస్ నేత కదేంటి? హైకోర్టు ఆదేశాలను కంటెంప్ట్ కేసులపై ప్రభుత్వం వేయబోతున్న కౌంటర్ అటాక్ ఏంటి? సీఎం రేవంత్ హైడ్రాకు ఇచ్చిన క్లీన్ చిట్ ఏంటి అనేది ఇవాల్టి బిగ్ బ్రేకింగ్ లో చూద్దాం. హాయ్ హలో, వెల్కమ్ టు క్యాతి కనెక్ట్స్. నేను సిరి. హైడ్రా బడాబాబుల జోలికి వెళ్లట్లేదు, కేవలం పేదల ఇళ్లే కూలగొడుతుందన్న విమర్శలపై సర్కార్ విరుచుకుపడింది. జూబ్లీ హిల్స్ లో సొంత డబ్బులతో ఇల్లు కట్టుకుంటే ఎవరూ కూలగొట్టరు, కానీ ప్రభుత్వ పార్కుల్లో, చెరువుల బఫర్ జోన్లలో విల్లాలు కడితే వదిలిపెట్టే ప్రసక్తే లేదని వార్నింగ్ ఇచ్చింది. ఒక అధికారిని ఎక్కడ నియమించాలనేది ప్రభుత్వం యొక్క విచక్షణ అధికారం. ఆ విచక్షణ అధికారాన్ని ఎవరు గుంజుకోలేరు. కాబట్టి ఈరోజు తప్పుడు కేసులను న్యాయస్థానాల మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంది. న్యాయస్థానాలలో ఎదుర్కొంటాం. హైడ్రా మంచి పనులు చేస్తుంది. మా ప్రభుత్వం తీసుకొచ్చిన ద గ్రేటెస్ట్ రిఫార్మ్ ఈజ్ హైడ్రా. వి హావ్ ప్రొటెక్టెడ్ లేక్స్ అండ్ నాలాస్ అండ్ వాటర్ బాడీస్. సో వీ డోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూస్ విత్ హైడ్రా. We are going to empower Hydra. Hydra is one of the best institution. We got appreciation from all over India. ఎన్ కన్వెన్షన్ కూలగొట్టారు. అది పేదోళ్లదా? గండిపేట చెరువులో కబ్జాలను కూల్చేశారు. వాళ్ళు పేదోళ్ల? బతుకమ్మ కుంటలను ఆక్రమించుకున్న వాళ్ళు పేదోళ్ల అంటూ విపక్షాల నోళ్లు మూయించింది. ముఖ్యంగా బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సుధాకర్ రెడ్డి ఏకంగా 10 ఎకరాల బతుకమ్మ కుంటను మింగేసి ఆ డబ్బులతో నాటి సీఎం కేసీఆర్ వస్తే విమానంలో పూలవర్షం కురిపించారంటూ ప్రభుత్వం చేసిన కామెంట్స్ ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. సరిగ్గా ఇక్కడే హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కేసులపైన ప్రభుత్వం క్లియర్ కట్ కౌంటర్ ఇచ్చింది. కంటెంప్ట్ కేసులు ఉంటే అధికారులను మార్చేయాలన్న నిబంధన ఉంటే మరి గత ప్రభుత్వంలో నాటి సీఎస్ సోమేష్ కుమార్ పై ఏకంగా 400 కంటెంప్ట్ కేసులు ఉన్నప్పుడు ఈ విపక్షాలు, మీడియా ఎందుకు సైలెంట్ గా ఉన్నాయంటూ సూటిగా ప్రశ్నించింది. ఒక అధికారిని ఎక్కడ నియమించాలన్నది ప్రభుత్వ విచక్షణ అధికారమని, ఆ హక్కును ఎవరూ లాక్కోలేరని కుండబద్దలు కొట్టింది. న్యాయ వ్యవస్థపై, కోర్టులపై తమకు అపారమైన గౌరవం ఉందని చెబుతూనే భూ కబ్జాకోరులు సోషల్ మీడియాలో డబ్బులు పెట్టి చేయిస్తున్న ఈ తప్పుడు ప్రచారాలను తిప్పికొడతామని, ఏ ఒక్కరిని వదిలేది లేదని సర్కార్ మాస్ వార్నింగ్ ఇచ్చింది. డబ్బులు పెట్టి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసి ప్రభుత్వాన్ని బదనాం చేయాలనే ప్రయత్నం చేస్తుండ్రు. ప్రభుత్వానికి స్పష్టత ఉన్నది. హైడ్రా కార్యాచరణ పట్ల, హైడ్రా నిర్వహిస్తున్న బాధ్యతల పట్ల ఖచ్చితంగా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు ఇంకా నేను పరిశీలించలేదు. ప్రభుత్వ పరంగా సమీక్ష చేస్తాం. తప్పకుండా కోర్టు ఆదేశాలు ఇస్తే న్యాయస్థానాన్ని గౌరవిస్తాం. అదేవిధంగా హైడ్రా కొనసాగిస్తున్న పనులను కూడా భవిష్యత్తులో కూడా కొనసాగిస్తాం. ఇదే సమయంలో విద్యార్థులు, నిరుద్యోగులకు ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. గత ప్రభుత్వాల తప్పిదాలు, ఎగవేసిన బకాయిలు తమకు ఆర్థిక భారంగా మారినా సరే ఫీజు రియంబర్స్మెంట్ పై సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై భవిష్యత్తులో ఏ ఏడాదికి సంబంధించిన ఫీజులు ఆ ఏడాది అడ్వాన్స్డ్ గా బ్యాంకు ఖాతాలో జమ చేస్తామని ప్రకటించింది. ప్రతి సంవత్సరం ఇందుకోసం 2200 నుంచి 2400 కోట్ల రూపాయలు వెచ్చించి తెలంగాణలో విద్యార్థులకు ఫీజుల టెన్షన్ లేకుండా చేస్తామంటూ మెగా భరోసా ఇచ్చింది. ఏ ఇయర్ కు సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ అదే సంవత్సరంలో పూర్తిగా చెల్లిస్తాము. అడ్వాన్స్ గా బ్యాంక్ ఖాతాలో మేము పెడుతున్నాము. మేము పూర్తిగా లెక్కలేసినాము. ప్రతి సంవత్సరానికి 2200 నుంచి 2400 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ అవసరం తెలంగాణ రాష్ట్రంలో. ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఈ ఫీజు రియంబర్స్మెంట్ ను చేయడానికి ప్రభుత్వం ప్రణాళికలు రచించుకున్నది. ఇక భవిష్యత్తులో ఫీజు రియంబర్స్మెంట్ సమస్య తెలంగాణ రాష్ట్రంలో ఉండదు. వాటిని పరిష్కరించే బాధ్యత మాది.
చూశారుగా, ఒకవైపు ఫీజుల బకాయిలపై గత సర్కారు పాపాలను ప్రక్షాళన చేస్తూనే మరోవైపు భూ కబ్జాకోరుల పాలిట సింహస్వప్నంగా మారిన హైడ్రాకు ప్రభుత్వం ఎలా దన్నుగా నిలబడుతుందో, కోర్టు ఆదేశాలను గౌరవిస్తూనే ఎట్టి పరిస్థితుల్లోనూ భూ కబ్జాకోరులను సహించేది లేదని సర్కార్ తెగేసి చెబుతుంది. మరి రాబోయే రోజుల్లో హైడ్రా బుల్డోజర్లు ఇంకెంతమంది బడాబాబుల సామ్రాజ్యాలను కూల్చబోతున్నాయి, బతుకమ్మ కుంట లాంటి ఇంకెన్ని పాపాలు బయటపడుతున్నాయో వేచి చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఖ్యాతి కనెక్ట్స్.